Hello Andy, I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. Ivala manam most common asked questions about IVF. సో ఫస్ట్ క్వశ్చన్, హూ షుడ్ కన్సిడర్ ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎవరు ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఎవరు ఐవీఎఫ్కి కరెక్ట్ క్యాండిడేట్ అని అడుగుతూ ఉంటారు, లేదా వచ్చి రాగానే ఎందుకు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తున్నారు అని ఒక డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ కొన్ని కేటగిరీస్ ఉంటాయన్నమాట, ఎలా ట్రీట్ చేస్తాము ఒక కపుల్ని, ఎలా కేటగరైజ్ చేస్తాము అని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటంటే మీ పెళ్ళై 1 year అయిపోయింది, యూఆర్ హ్యావింగ్ ట్రయింగ్ ఫర్ ఎ చైల్డ్ సిన్స్ 1 year, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ సిన్స్ 1 year, ఓవులేషన్ ట్రాకింగ్ చేసుకుంటున్నారు, ఓవులేషన్ అవుతుంది, అన్నీ బాగా ఉన్నాయి, స్టిల్ యూఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రెగ్నెన్సీ. సో అప్పటి నుండి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాము. ఇమీడియట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయము, కానీ ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ యూ యాక్చువల్లీ మీట్ అ గైనకాలజిస్ట్ ఆర్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నెక్స్ట్, మీరు యూఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ కెరియర్ ఆర్ పెళ్ళి లేట్గా చేసుకుందాం అనుకుంటున్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ టు డిలే యువర్ ప్రెగ్నెన్సీ. సో అలాంటి వాళ్ళకి వి సజెస్ట్ ఫర్ సోషల్ ఫ్రీజింగ్, అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది సజెస్ట్ చేస్తాము. సో వెన్ వీఆర్ ఫ్రీజింగ్ యువర్ ఎగ్, డెఫినెట్లీ వీ గో ఫర్ ఐవీఎఫ్, ఎందుకంటే మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేటివి ఫ్రీజ్ చేయించి, ఆర్ ఇఫ్ యూర్ మేల్ క్యాండిడేట్ యూ గో ఫర్ స్పర్మ్ ఫ్రీజింగ్. తర్వాత వెన్ వీ కన్సిడర్ టు హ్యావ్ అ బేబీ, అప్పుడు మనము ఇక్సీ ఆర్ ఐవీఎఫ్ ఏదో చేసి ఎంబ్రియో తయారు చేసి వి గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. థర్డ్ ఏంటంటే, ఇఫ్ మీరు ఒక క్యాన్సర్ అని ఏదైనా క్యాన్సర్ ఆర్ ఏదైనా మనకి రేడియేషన్తో కూడిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, క్యాన్సర్లో స్పెసిఫిక్గా రేడియేషన్ థెరపీ ఉంటుంది. సో అలాంటప్పుడు ముందే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాము, ఎందుకంటే రేడియేషన్తో కీమోథెరపీతో మనకి ఈ ఎగ్ అండ్ స్పర్మ్ అనేటివి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ముందే మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాము, కాబట్టి అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. తర్వాత ఏంటంటే, ఫ్యామిలీస్లో కొంతమందికి కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి విచ్ ఆర్ హెరిడిటరీ, అంటే ఒక తరతరాలుగా ఒక డిజీజ్ అనేటిది వస్తూ ఉంది, అది మేల్ సైడ్ ఆర్ ఫీమేల్ సైడ్, అది ఒక హెరిడిటరీ కండిషన్ లాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు వి సజెస్ట్ యూ టు గో ఫర్ ఐవీఎఫ్. ప్లస్ ముందు జెనెటిక్ కౌన్సిల్ తీసుకొని మీ జెన్యువే తీసుకోవాలా, అంటే మీ ఎగ్ మీ స్పర్మే ఉందా, ఆర్ మీ ఎగ్ మీ స్పర్మ్ కలిసిన తర్వాత మనకి ఇంకేమన్నా జెనెటిక్ డిజార్డర్స్ ఏమన్నా తెలుస్తున్నాయా అనేటివి బయోప్సీలు చూసుకొని మనం నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాం. కాబట్టి ఇట్లాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ అనేటిది మనకి బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది, ఆర్ ఐవీఎఫ్ అనేటిది మనం సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఈవెన్ మీరు పెళ్ళైన కొత్తలో ఇప్పుడు 1 year తర్వాతే ట్రై చేస్తున్నప్పుడు, ఇఫ్ యూ హ్యావింగ్ అ ట్యూబల్ బ్లాక్, మనం ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తామన్నాం కదా, వెన్ యూ హ్యావ్ అ ట్యూబల్ బ్లాక్ వీ విల్ ట్రై టు ఓపెన్ ద ట్యూబల్ బ్లాక్, కానీ అది ఏ రీజన్ వల్ల వచ్చింది, ఎక్కడ ఉంది, ఏ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో ఉందో చూసి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి అట్లాంటప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద మేల్ పార్ట్నర్, స్పర్మ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, డిఎఫ్ఐ ఎక్కువగా ఉంది, ఆర్ అజోస్పర్మియా ఉంది, ఇలాంటప్పుడు మనం స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేటివి మారుస్తాం. కాబట్టి ఇఫ్ ఐయుఐలో సక్సెస్ అవ్వట్లేదు అంటే వి డెఫినెట్లీ గో ఫర్ ఐవీఎఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ అనేటిది బెటర్ సక్సెస్ ఇస్తుంది. కాబట్టి ఈ క్యాండిడేట్స్, ఈ వీల్ అనేటి వాళ్ళు ఐవీఎఫ్కి ఎలిజిబుల్ ఉంటారనమాట.